ప్రతి ఒక్కరికి కూడా సమానమైన హక్కులు లభించాయంటే, అలాగే కులాలకు అతీతంగా, మతాల వర్గాలకు అతీతంగా కూడా ఈరోజు అన్నీ కూడా అందరూ కూడా సమానంగా కూడా పరిగణించబడుతున్నారంటే భారతదేశంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అని కూడా చెప్పక తప్పదు. 76 సంవత్సరాలు కూడా పూర్తి అవుతారు. ఆ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో కూడా దేశంలో జరుగుతున్న పరిణామాలు, జరగబోయే పరిణామాలు దురదృష్టకరమేమంటే ఈరోజు అటువంటి రాజ్యాంగాన్ని కూడా ఈరోజు కొంతమంది శక్తులు అధికారాన్ని కూడా చేతబట్టి ఎంతో అనేక రకంగా కూడా దుర్వినియోగం కూడా చేస్తున్నారు. అంతేకాదు ఈరోజు భారతదేశ రాజ్యాంగం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం చాలా శక్తివంతమైనదే కాకుండా ఈ దేశంలో ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే దేశం రాష్ట్రపతి కావచ్చు, ఉపరాష్ట్రపతి కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జిలు కావచ్చు, అనేక పదవులు కూడా అలంకరించారంటే రాజ్యాంగం యొక్క గొప్పతనం. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగంగా కూడా మార్చేదానికి కూడా అనేకమైన కుటిల ప్రయత్నాలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దాన్ని అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఆ రోజు ఏదైతే వాక్ స్వాతంత్రం అనేది ఇచ్చాడో, సమాన హక్కులు కల్పించాడో, ఆ సమాన హక్కులకు కానీ అలాగే వాక్ స్వాతంత్రం అంటే ప్రజల యొక్క గొంతు నొక్కడానికి కూడా ఈరోజు అనేకమైన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరీ ముఖ్యంగా కూడా సోషల్ మీడియాలో ఏదైనా కానీ వాక్ స్వాతంత్రంతో ఏదైనా పెట్టినా కూడా అటువంటి వారిని అణిచేది అనేకమైన అక్రమ కేసులు కూడా పెట్టి వారి యొక్క వాక్ స్వాతంత్రాన్ని కూడా అణిచివేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అందుకోసమే ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాజిక న్యాయ శిల్పం అనేది కూడా విజయవాడలో కూడా నిర్మిస్తే దాన్ని ఈరోజు కూడా రక్షించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కూడా విషయాన్ని కూడా మనం అందరూ కూడా గమనిస్తున్నాం. ఏది ఏమైనా కానీ మన హక్కుల్ని మనము రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది. ఆ రోజు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్రం కోసం అందరూ కూడా శాంతియుతంగా కూడా పోరాటం చేసి మనమందరూ కూడా స్వాతంత్రం ఎలా సంపాదించుకున్నాము, మరొక కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కూడా ఎలా కూడా అమలు పరుస్తున్నారో దానికోసమే కూడా ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా ఉద్యమించాల్సిన అవసరము ఈరోజు కూడా ఉంది. మన హక్కులను, రాజ్యాంగం ప్రసాదించిన మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పౌరుడు ఉంది అని చెప్పేసి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ముందు ఉంటుంది. రాజ్యాంగం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అనేది కూడా రచించుకోవడానికి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా మరొక కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సందర్భంగా 76 సంవత్సరాలు అమలు పరిచి 76 సంవత్సరాలు పూర్తి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు బాబా అంబేద్కర్ గారి రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఈరోజు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఈ 3 పదాలను కూడా చెరిపేసినటువంటి ఈ రాష్ట్రంలో నీచమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం. అందుకే చెప్తా ఉన్నాం, హిందువులకు భగవద్గీత, ముస్లింలకు ఖురాన్, మరి క్రైస్తవులకు బైబుల్ ఒక మత గ్రంథం ఎలా ఉంటుందో అదే మాదిరిగా భారతీయత ఒక మతం అయితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా పవిత్రంగా భావించాల్సిన గ్రంథం ఏదైనా ఉందంటే అది ఒక రాజ్యాంగం అని చెప్పి చెప్తా ఉన్నా. ఈ రాజ్యాంగం పుట్టిన రోజే ఈరోజు నవంబర్ 26వ తారీఖు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ మాట తెలిసాడు, ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా రాజ్యాంగం ద్వారా సమానత్వం, సమన్వయం జరగకపోతే ఆ రోజే ఆ గ్రంథాన్ని మొట్టమొదటిగా కాల్చివేయబడుతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడంటే ఆ రాజ్యాంగం గొప్పతనం ఏంటో కూడా ఆ రోజే గమనించాడు. ఆ రాజ్యాంగం మీద ఉన్నటువంటి గొప్ప ఒక విశ్వాసం ఆయనకున్నది. మరి అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ప్రజలకు మంచి చేసింటే, నేను ప్రజలకు
సంక్షేమ పథకాలు అందించింటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరినీ కూడా సమానంగా చూసింటే ఈ బిడ్డకు ఓటేయండి అని చెప్పిన ఏకైక మగోడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే చెప్తా ఉన్నాం, ఈ రెడ్ బుక్ పేరుతో రాజ్యాంగాన్ని కాలరాస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దినోత్సవం 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మొత్తం భారతీయులందరూ కూడా సంతోషించే రోజు ఈరోజు. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళ కమిటీ మెంబర్లో, ఆయన నాయకత్వంలో దాదాపు 60 దేశాలు తిరిగి అన్ని రాజ్యాంగాలు చదివి అలా ఉండాలని చెప్పి కొన్ని ముఖ్యమైన సూచనలన్నీ తీసుకొని 60 దేశాలతో పాటు మన దేశంలో ఉన్న రాజ్యాంగం కూడా అతి పెద్ద రాజ్యాంగంగా ఉండాలని చెప్పి ఆ రోజు రచించి 1949 నవంబర్ 26వ తారీఖున ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. దీనివల్ల భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క పౌరునికి కూడా సమానత్వం, ఆర్థికం కానీ రాజకీయంగా కానీ అన్ని దాంట్లో స్వేచ్ఛ స్వతంత్రాలుగా గడపాలని ప్రతి పౌరుడు కూడా ఉండాలని ఉద్దేశంతో ఆ రోజు ఈ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించడం అయింది. మరి ఆయన చెప్పిన రాజకీయంలో కూడా సమతుల్యం ఉండాలని ఉద్దేశంతో రాస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాజకీయంగా మొత్తం అందరినీ కూడా ఎస్సీలను, తర్వాత ఎస్సీలకు రావాల్సిన ఆ రిజర్వేషన్లు కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఎస్సీల పైన అనేక రకాలుగా కేసులు పెట్టి అక్రమంగా వేధిస్తున్నారు. తర్వాత గ్రామాల నుంచి కూడా వెలివేస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఒకటి అడుగుతా ఉన్నాం, ఈ రాజ్యాంగ దినోత్సవం రోజు అలాంటి అరాచకాలు జరగకోకుండా దళితులు కూడా ఒక స్వేచ్ఛగా బతకాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం గుర్తించాలని తెలియజేస్తున్నాం. అనుసరించి ఉన్నాయో ఏ కులానికి ఏమనేది ఎలా ఉందో అలా అన్ని కులాలకు మతాలకు అన్నిటికీ కూడా సమానంగా పరిపాలించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అక్రమ కేసులు అని చెప్పి ఏదేదో ఎస్సీలకు రావాల్సిందే నిధులు కూడా పక్కదారి పట్టిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఇది కూడా గుర్తించుకొని సమన్వయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం.